కృష్ణా జిల్లా తిరువూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్లో ఖర్గే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్ను కట్ చేసి పార్టీ శ్రేణులకు స్వీట్స్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి దళితులను అధ్యక్షులను చేసింది లేదు, వారి పదవులు కాపాడుకోవడం తప్ప దళితులకు న్యాయం చేసింది లేదన్నారు. మల్లికార్జున ఖర్గే ఎన్నిసార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా పార్టీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో సోనియా గాంధీకి అండగా నిలబడి పార్టీకి ఎన్నో సేవలు అందించారన్నారు. ఇవ్వగలిగినటువంటి శక్తి కానీ, ధైర్యం కానీ, ఆ తెగింపు కానీ ఆ పార్టీలకు ఉన్నాయని చెప్తారు. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాధ్యమని చెప్తుంది. భారతీయ జనతా పార్టీ ఒకనొక సందర్భంలో బంగారు లక్ష్మణ్ గారికి మేము ఎస్సీకి బీజేపీ అధ్యక్షుని ఇచ్చేద్దామని చెప్పేసి నెలల కాలంలోనే ఆయన ఏదో 1 లక్ష రూపాయల అవినీతిలో ఇరుక్కుపోయిందని చెప్పేసి ఏదో పార్లమెంట్ లో క్వశ్చన్లు అడగడానికి తీసుకున్నాడు అనేటటువంటి ఒక ఉద్దేశంతో అది నిజమో కాదో ఒక అభియోగం వచ్చింది. ఆ అభియోగంలో నిగ్గు తేల్చిందా కానీ ఆ విచారణలో అతను నిర్దోష అని చెప్పేసి ఆ తీర్పు వచ్చేదా కూడా ఆకుండా మా లక్ష్మణ్ గారిని బీజేపీ అధ్యక్ష స్థానం నుంచి దించేదాకా నిద్రపోయినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఎందుకంటే వాళ్ళకి దళితులంటే గిట్టదు, మైనార్టీలంటే గిట్టదు, అట్టడుగు వర్గాలంటే గిట్టదు, బీసీలంటే గిట్టదు. వాళ్ళకి కావాల్సిందల్లా, వాళ్ళకు ఉండాల్సిందల్లా ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్తు వాళ్ళు ఎవరినైతే చూపిస్తారో వాళ్ళు మాత్రమే ఆ పీఠ మీద ఉండాలా, వాళ్ళు మాత్రమే శాసించాలా. వీళ్ళందరూ వాళ్ళు పాలకులైతే వీళ్ళు వాళ్ళ కింద పరిపాలింపబడాలనేటటువంటి ఒక దురుద్దేశంతో ఆనాడు బంగారు లక్ష్మణ్ని ఆ పదవి నుంచి దించేదాకా నిద్రపోని పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా